విశాఖలో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నటువంటి లోకల్ బాయ్ నాని అసలు ఏం ప్రమోట్ చేస్తాడన్న ప్రమోట్ చేసిన యాప్ ఏంటి మీరు చూడండి. ఎంత ఆశ్చర్యంగా ఉందనంటే అక్కడ ఒక లేడీ వచ్చి మీకు ఎంత డబ్బులు వచ్చాయి ఏంటి అని అడుగుతుంది. ఫస్ట్ మీరు వీడియో చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎస్ మమ్మీ నాకు ఒక 30,000 కావాలి. నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా? 30,000 ఎందుకు? ఎందుకంటే కొంచెం మోర్కి వెళ్తాను, ఇంకా కొంచెం షాపింగ్ ఉంది అందుకని. నీ దగ్గర ఏమైనా ఉంటాయి ఇవ్వు. 30,000 40,000. 30 అడిగితే 40 ఇచ్చు. నీకెలా ఇంత ఫాస్ట్గా? అంటే చాలా రోజులు చాలా మంది మంచి ప్రిడిక్షన్ కూడా చెప్తాను అనమాట. అందరుగా మంచి విన్ అవుతుంది, వాళ్ళతో పాటు నేను కూడా విన్ అయ్యి డబ్బులన్నీ సేవింగ్ చేశాను. సేవింగ్ చేసి ఇదిగో నీకు 40,000 ఇచ్చాను. సో మళ్ళీ కూడా నేను ఆడుతున్నా కూడా నేను కూడా. సరే మళ్ళీ సంపాదించా, నేను మళ్ళీ షాపింగ్ అడుగుతాను నీకు. ఓకే గైస్ చూసారు కదా. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఆడి మంచిగా విన్ అవ్వండి. చాలా మంది కూడా విన్ అవుతున్నారు కూడా. ఒకవేళ విన్ అవ్వకపోతే హ్యాపీగా మీరు బయటకు వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే బయటకు వెళ్ళరు. మంచిగా రైట్ చూసారు కదా, ఆ ల్యాప్టాప్లో ఏదో ఆడుతూ ఉన్నాడు. అంతలోనే ఒక అమ్మాయి పక్క నుంచి వచ్చి నేను షాపింగ్ వెళ్ళాలనుకుంటున్నా, మోర్కి వెళ్ళి షాపింగ్ చేస్తా, నాకు డబ్బులు కావాలి 30,000 కావాలంట. ఆ మోర్కి వెళ్ళి 30,000 షాపింగ్ చేస్తుందట. పక్కనే ఆయన వెంటనే ఏం చేస్తారంటే 30,000 కాదు 40,000 తీసి అమ్మాయికి ఇస్తాడు. ఎలా సాధ్యమైందనంటే ఇంకో బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టినా, ఆల్రెడీ నీకు తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి ఎక్కువగా రిటర్న్స్ ఇచ్చినా, ఇంకా ఆడుతున్నా, ఇంకా సంపాదిస్తా. ఏంటి ఆ లెక్క పెట్టినంత సమయంలోనే డబ్బులు తీసి ఇచ్చేయడమా? ఇప్పుడు సంపాదించండి ఇక జైలుకి వెళ్ళి. ఎవరైనా ఇంకా మీరు బెట్టింగ్ యాప్ల ద్వారా సంపాదిస్తున్నారంటే కనుక నెక్స్ట్ మీరు ఎక్కడ సంపాదిస్తారు తెలుసా? జైలుకి వెళ్ళి బండరాలు కొట్టి సంపాదించాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి బెట్టింగ్ యాప్స్ని చిల్లరగా ప్రమోట్ చేసే ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లందరికీ కూడా మీరు ఇంకా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కనుక చేయాలనుకుంటే డెఫినెట్గా ఇక నెక్స్ట్ సంపాదన అంతా కూడా జైల్లోనే భావించండి. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శివరామకృష్ణ అందిస్తారు. శివరామకృష్ణ ఏంటి ఈయన ఏం చెప్తున్నాడు? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కారణంగా ఎటువంటి సెక్షన్ల కింద కేసు నమోదైంది? ప్రెసెంట్ నానిని జైల్లో వేసే అవకాశం ఉందా? మనోజ్, యూట్యూబర్ లోకల్ బాయ్ నాని అరెస్ట్ చేశారని చెప్పి విశాఖ పోలీసులు జరిగింది ఈ రోజు ఉదయం. అయితే ఈ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తూ బెట్టింగ్ యాప్ ద్వారా గేమ్ ఆడాలని చెప్పి మనం ఇప్పుడు చూసాం, ఒక క్లిప్పింగ్ చూసాం. నాని లోకల్ బాయ్ నాని ఆయన భార్య ఇద్దరు కలిపి ఆ యాడ్ లో యాక్ట్ చేయడం అయితే జరిగింది. యాడ్ అంటే దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పి టీజీ ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా ఒక పోస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. ఆ నేపథ్యంలో అయితే విశాఖ సిపి అయితే దీని విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. అలాగే యూత్ అసోసియేషన్స్ కూడా కొన్ని అయితే నానిపై చర్యలు తీసుకోవాలని చెప్పి సిపికి అయితే కంప్లైంట్ చేశారు.